ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని ప్రసన్నత అను ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని యొక్క దైవ వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమమునకు మన ప్రియులైన ఈ విజయం పాలయ్య గారి యొక్క జ్ఞాపకార్థకమై వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమమునకు వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. వారి కుటుంబమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మన యొక్క ధ్యానాంశములోనికి మనం వెళ్ళిపోదాం. ఇదిన ధ్యానము కొరకు ఏర్పరచబడినటువంటి అంశము చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అను అంశముపై కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ సందర్భం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనములో చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఈ యొక్క రాయి అని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రెండు సందర్భాలు ఒక సందర్భాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఏమి చేసి ఉన్నదో తెలుసుకొనక ముందు ఈ సందర్భాన్ని నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, బంగారు సామ్రాజ్యముగా చరిత్ర పుటల్లోనికి ఎక్కినటువంటి బబులోను సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఒక దినమున ఆయన పరుండినప్పుడు ఏ విధమైనటువంటి తలంపుతో ఆయన పరుండి ఉండి ఆలోచన చేయుచున్నారో ఆ సందర్భాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము ఈ 2వ అధ్యాయము 29వ సందర్భాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియులారా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబో దానిని తమరికి తెలియజేశాను. ప్రియులారా, నెబుకద్నెజరు యొక్క పరిపాలన తదుపరి ఆ రాజ్య పరిస్థితులు స్థితిగతులు ఎలా మారబోతున్నాయో, ఏమి జరగబోతుందో రాజు తెలుసుకోవాలనే ఒక ఆశతో ఆయన పరుండి ఉన్నప్పుడు ప్రియులారా, ఆయనకు ఒక కళ రావడం, ఆ కళను ఆయన మర్చిపోవడం, కళభావమును తెలుసుకున్నటకు అనేక ప్రయత్నాలు ఆయన చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలు జరగలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చివరికి ప్రియులారా, మరి దానియేలు ద్వారా ఆ కళను ఆ కళభావాన్ని దేవుడు తెలియపరిచినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ సందర్భంలో మొదట కళను దానియేలు తెలియపరుస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ కళ అంచె దినాల్లో నెరవేర్పు జరిగేటటువంటి కళని, అంతేకాకుండా ఈ కళ నెబుకద్నెజరు తదుపరి రాబోయేటటువంటి రాజ్యాలను గురించి కూడా ముందుగా మరి నెబుకద్నెజరుకు బయలుపరచబడినటువంటి కళగా మనం చూస్తూ ఉన్నాం. గనుకనే ప్రియులారా, మొదట కళను తెలియపరిచిన ఆ సందర్భం మనకు కనబడుతూ ఉంది. నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ కళలో బ్రహ్మాండమగు ఒక ప్రతిమ ఆయనకి కనబడింది. ప్రియులారా, ఆ ప్రతిమలో ఉన్నటువంటి భాగాల యొక్క వివరణ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 నుండి 36 వరకు మనం చూస్తాం. దాని యొక్క భావాన్ని దానియేలు తెలియపరిచిన సందర్భం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 36 నుండి 45 వరకు ఉన్నటువంటి భాగాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, అయితే ఈ సందర్భంలో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ ఒక కళలో ఆ బ్రహ్మాండమగు ప్రతిమ గురించి మరి కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మొదట ప్రియులారా, నెబుకద్నెజరుకు ఈ కళ రావడం, ఆ కళలో బ్రహ్మాండమగు ఒక ప్రతిమ ఆయనకి కనబడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కళను కళభావాన్ని దానియేలు ద్వారా దేవుడు తెలియపరిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తదుపరి ఇదే సందర్భానికి సంబంధించినటువంటి దర్శనము దానియేలుకు వచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 28 వరకు ఉన్న భాగాల్లో అక్కడ 4 మిక్కిలి గొప్ప జంతువులను మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భానికి సంబంధించినటువంటి దర్శనము లేక ప్రత్యక్షత అపోస్తలుడైన యోహాను గారికి పద్మసు ద్వీపములో దేవుడు మరి బయలుపరిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి 18 వరకు వచనాల్లో మనం ఆ సందర్భాన్ని చూస్తాం. తదుపరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ సందర్భంలో ఉన్నటువంటి సందర్భం కూడా నెబుకద్నెజరు వచ్చిన కళకు దానియేలుకు వచ్చిన ఆ దర్శనమునకు సంబంధించిందే. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన యోహాను గారు దేవుడు తనకిచ్చిన దర్శనములో 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట ఆయన చూచినట్లు మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరుకు వచ్చిన కళ కానీ
దానియేలుకు వచ్చిన దర్శనము కానీ, ప్రకటన గ్రంథములో అపోస్తలుడైన యోహాను గారికి వచ్చినటువంటి ఆ దర్శనము కానీ, ఈ మూడు కూడా ఒక భావాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ భావంలోనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దర్శనానికి సంబంధించినటువంటి సందర్భాలే మరి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచబోతున్నాను. సింహము అని, ఎలుగుబంటి అని, పొట్టేలు అని, చిరుతపులి, మేకపోతు, పొట్టేలు మేకపోతనియు, పెద్ద కొమ్ము, రెండు కొమ్ములనియు, కొమ్ము మొలిచిననియు, భయంకర జంతువనియు, 7 తలలు, క్రూర మృగము, 10 కొమ్ములు, ఎర్రని మృగము, ఇవన్నీ కూడా ఈ దర్శనమునకు సంబంధించినటువంటి వివరములే ప్రియులారా. అయితే వీటన్నిటి గురించి వివరించాలంటే సమయం చాలదు. అయినప్పటికీ వీటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరత క్రైస్తవ లోకానికి ఎంతైనా ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకున్న సమయాన్ని బట్టి ఈ యొక్క వాక్యములో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. జరిగిపోయిన ప్రపంచ రాజ్యాల చరిత్ర కానీ, జరగనై ఉన్నటువంటి ప్రపంచ రాజ్యాల యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఆ వివరాలన్నీ కూడా వీటిలో ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఏదేమైనప్పటికీ ఈ సమయంలో ఈ విషయాలు రానటువంటి దినాల్లో మనకి ఇవ్వబడినటువంటి ఆయా అవకాశాలను బట్టి తప్పక నేను తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియులారా. ఆ ప్రపంచ భవిష్యత్తు గురించినటువంటి విషయాలన్నీ కూడా ముందుగానే దేవుడు తన యొక్క వాక్యములో వ్రాయించి ఉంచారు ప్రియులారా. ఈ విషయాలు మనం తెలుసుకోకపోవడాన్ని బట్టి ఈ దినాన్ని, యుగాంతమును గురించినటువంటి పుకారులు అనేవి గత సంవత్సరంలో మనం విని ఉన్నాం ప్రియులారా. మరి యుగాంతం అనేది అయిపోద్దని, దాని మీద సినిమాలు కూడా తీశారు. ఆయా క్యాలెండర్లని అనుసరించి మరి యుగాంతం అనేది అది తప్పక వస్తుంది అని ప్రకటనలు కూడా జరిగాయి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, మనుషులు చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా నెరవేర్పులు జరగలేదు. దేవుని యొక్క వాక్య ప్రకారముగానే రానిటువంటి దినాల్లో ప్రపంచ పరిస్థితి అంతా ఎలా జరగబోతుందో ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా, ఈ దర్శనము ద్వారా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. ఈ సమయంలో మరి నెబుకద్నెజరుకి దేవుడిచ్చిన కళ భావాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి నెబుకద్నెజరు కాలంలో దానియేలు ద్వారా కళ భావాన్ని దేవుడు ఆయనకి తెలియపరిచారు ప్రియులారా. అయితే ఈ కడవర దినాల్లో ఆ విషయాలను మరొకసారి మనం తెలుసుకునే ద్వారా ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏ విధముగా ముగించబడబోతుందో మనం తెలుసుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ సమయంలో నెబుకద్నెజరుకి దేవుడిచ్చిన కళ భావాన్ని నేను మీకు తెలియపరచబోతున్నాను. ఆ ఒక నెబుకద్నెజరుకి ఆ కళలో వచ్చిన బ్రహ్మాండమగు ఆ ప్రతిమలో ఉన్న భాగాల వివరణ నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతిమ యొక్క శిరస్సు బంగారుమయమైనది, ఇది బబులోను సామ్రాజ్యమునకు గుర్తుగానున్నది. దానియేలు 2:39. ప్రతిమ యొక్క రొమ్ము, భుజములు వెండివిగా మనం చూస్తున్నాము. ఎడమ భుజము మాదీయులుగా, కుడి భుజము పారసిక రాజ్యముగా, ఇది ఉమ్మడి రాజ్యమునకు గుర్తుగా మనం చూస్తున్నాం. దానియేలు 2:39. ప్రతిమలో ఉన్న ఉదరము, తొడలు ఎత్తడివిగా మనం చూస్తున్నాము. ఇది గ్రీకు సామ్రాజ్యమునకు గుర్తుగానున్నది. దీని చక్రవర్తి మహా అలెగ్జాండర్గా మనం చూస్తున్నాము. అలెగ్జాండర్ మరణించిన తదుపరి ఈ రాజ్యము 4 భాగములైనది. అతని యొక్క 4 సైన్యాధిపతులు 4 భాగములుగా ఆ రాజ్యమును పంచుకొనిరి. ప్రతిమ యొక్క మోకాళ్ళు ఇనుపవినై ఉన్నది. ఈ ఇనుము రోమా సామ్రాజ్యమునకు గుర్తుగానున్నది. దానియేలు 2:40. ప్రతిమ యొక్క 2 పాదములు రోమా సామ్రాజ్యము 2గా విడిపోయి తూర్పు రోమా రాజ్యముగాను, పడమటి రోము రాజ్యముగాను 2గా చీలిపోయి విభజింపట్టుకు గుర్తుగానున్నది. దానియేలు గ్రంథం 2:41. ప్రతిమ యొక్క పాదముల్లో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండుట మనము చూడగలము. ఇది ప్రస్తుత రాజ్యముల పరిస్థితులను తెలియజేయుచున్నది. దానియేలు 2:41. భేదములుంటాయని, నిజమే, ప్రస్తుతము ఎటు చూసినా భేదములే. ఒక విషయములో బలమైనటువంటి నిర్ణయములు, మరి ఒక విషయము నీరసమైనటువంటి స్థితిగతులు అనే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఒకరితో ఒకరు పొసగక యుందురని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రతిమ యొక్క 2 పాదముల యొక్క 10 కాలివ్రేళ్లు దానియేలు 2:41లో మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను గారికి దేవుడు అనుగ్రహించిన 10 కొమ్ములు గల క్రూర మృగమును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 కాలివ్రేళ్లు రాజ్యము ఇంకా ఏర్పడలేదు. ఇది క్రీస్తు విరోధి అయిన అంత్యక్రీస్తు రాజ్యం. ఈ రాజ్యం భవిష్యత్తులో ఏర్పడబోయేది. ప్రకటన 12, 13, 17 అధ్యాయాల్లో
మనం చూస్తూ ఉంటాం ఈ రాజ్య వివరణ. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజరు కనబడినటువంటి ఆ కలలో ఆ బ్రహ్మాండమగు యొక్క ప్రతిమ శిరస్సు బంగారముగా మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, మనం ముందుగానే చెప్పుకున్నాం ఆయా రాజ్యాల వివరణ ఇందులో దాచబడి ఉన్నదని. బంగారు సామ్రాజ్యమైనటువంటి బబులోను సామ్రాజ్యముతో ప్రారంభించబడి తదుపరి మనం చెప్పుకున్నటువంటి ఆయా రాజ్యాల వివరణలో అక్కడ ఉన్నటువంటి బంగారము తర్వాత మనం చూస్తున్నాం వెండి అని, తదుపరి ఇత్తడి అని, తదుపరి ఇనుము అని. అంటే బంగారము దగ్గర నుండి ఆ ఒక విలువ తగ్గినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక రాజ్యము తర్వాత ఒక రాజ్యము, ఒక రాజ్యము తర్వాత ఒక రాజ్యము, అలా 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 ఎటువంటి స్థితికి చివరికి వచ్చాయంటే ప్రియులారా, మరి పాదముల యొక్క 10 వేలలో మనం చూస్తున్నాం కొంచెం ఇనుము కొంచెము మట్టి మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే మట్టి స్థితికి దిగజారిపోయే రాజ్య పరిపాలనలన్నీ అని ఈ ప్రతిమ మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన యోహాను గారికి మరి 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం ఆయనకి దేవుడు చూపించిన సందర్భం చూస్తున్నాం. ఈ 10 కొమ్ములు కూడా 10 రాజ్యాలను చూపిస్తూ ఉన్నాయి ప్రియులారా. ఆ 10 రాజులు ఒక వ్యక్తిని ఎన్నుకుంటారని, ఆయనే క్రీస్తు విరోధి అని. ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఆయన చేస్తారని, కనుక ఇది భవిష్యత్తులో జరగబోయేది. ప్రియా దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరుకి దేవుడు చూపించినప్పుడు అప్పటి నెబుకద్నెజరు కాలము తదుపరి కొన్ని రాజ్యాల విషయంలో ఈ ప్రతిమలో ఉన్న కొన్ని భాగాల యొక్క ఆ నెరవేర్పు అనేది జరిగింది ప్రియులారా. మరి కొన్ని రాజ్యాల యొక్క నెరవేర్పు మరి జరగవలసి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ జరిగిన విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ప్రియులారా. మొదటగా దేవుడు నెబుకద్నెజరుకి ఆ కళను చూపించారు. తదుపరి దానియేలుకు చూపించిన సందర్భం మనకు కనబడుతూ ఉంది. మొదటగా నెబుకద్నెజరుకి దేవుడు ఎందుకు కళ చూపించారంటే, దానియేలును నెబుకద్నెజరు దృష్టికి తీసుకుని వచ్చి, దానియేలు దేవుడు ఎంత గొప్ప దేవుడో, దానియేలు దేవుని చేతిలోనే ప్రపంచ రాజ్యాల చరిత్ర ఉందని దానియేలు ద్వారా దేవుడు తెలియపరచడానికి, నెబుకద్నెజరుకి తెలియపరచడానికి దేవుడు సంకల్పించాడు. అంతేకాకుండా దానియేలు ద్వారానే కళ భావాన్ని కూడా తెలియపరిచి ప్రియులారా, మరి దానియేలును బబులోను సామ్రాజ్యంలో ముఖ్య ప్రధాన స్థితికి హెచ్చించాలని దేవుడు సంకల్పించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! చక్రవర్తులకు ప్రపంచ రాజ్యాల చరిత్ర ఆయన చేతిలో ఉందని దానియేలు ద్వారా తెలియపరుచుకున్నటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు పూర్వం 606 లేక 604 ఆ కాలాల్లో దేవుడు నెబుకద్నెజరుకు ఆ కళను చూపించినప్పుడు కళ భావాన్ని దానియేలు ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు ప్రియులారా, వాటి నెరవేర్పులను నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దానియేలు చెప్పిన తరువాత 68 సంవత్సరములు అనగా క్రీస్తుకు ముందు 536లో బబులోను రాజ్యము పతనమై మాదీయుల పారసీకుల రాజ్యము అధికారంలోనికి వచ్చెను. వారు 200 సంవత్సరములు ప్రపంచమును పరిపాలించిరి. తదుపరి 276 సంవత్సరములకు లోకము అంతయు ఏలునట్టి గ్రీకు రాజైనటువంటి మహా అలెగ్జాండరు అధికారంలోకి వచ్చారు. కొంతకాలము ఆయన పరిపాలన చేసిన తదుపరి ఆయన మరణించి ఉన్నారు. అలెగ్జాండర్ చనిపోయిన తరువాత 4 రాజులు ఆ రాజ్యమును పంచుకొని ఉన్నారు. గ్రీకులు ఇంచుమించు 300 సంవత్సరములు ప్రపంచమును పరిపాలించిరి. తదుపరి 576 అనగా క్రీస్తుకు ముందు 30లో రోమియోలు ప్రపంచమును పరిపాలించిరి. వారు ఇంచుమించు 400 సంవత్సరములు పరిపాలించిరి. దానియేలు ద్వారా చెప్పబడిన తరువాత 10 రాజ్యముల ఏకత్వము నెరవేరవలసి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఇది ప్రస్తుతం ఈ 10,000 రాజ్యం అనేది ఇంకా ఏర్పడలేదు. అంత్యకాలంలో 10 మంది రాజులు ఏర్పడి ఈ 10 మంది రాజులు కూడా ఒక రాజుకి వారి యొక్క అధికారమును వారు అప్పగిస్తారనే సందర్భం ఇది అంత్య దినాల్లో జరగబోతుంది. అది ఎప్పుడనేది మనం చెప్పలేము, కానీ అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటులో ఉందని నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నా. నెబుకద్నెజరుకి ఇచ్చిన ఆ కళ భావాన్ని దానియేలు ద్వారా తెలియపరిచి దేవుడు నెరవేర్పు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మొదటగా మనం చెప్పుకున్నట్లు చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అనే మాట మనం చూస్తున్నాం. ఈ రాయి మరి ప్రతిమ యొక్క చివర భాగమైనటువంటి ఆ యొక్క పాదాల మీద పడి ఏమి చేయబోతుందో దేవుని వాక్యం ద్వారా నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియులారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు కనబడెను అను మాట మనం చదువుతున్నాం. అదే విధముగా
దానియేలు 2వ అధ్యాయము 45లో ఉన్న సందర్భాన్ని కూడా నేను చదువుతున్నాను. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టుగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయిని ఒక దగ్గర మనం చూస్తున్నాం, ఇంకొక దగ్గర పర్వతము నుండి తీయబడిన రాయిని ఇంకొక దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక ఈ చేతి సహాయము లేకుండా తీయబడిన ఈ రాయి ఆ పాదముల మీద పడి తుత్తినీలుగా చేసినట్లు మునుపు రాజ్యాలన్నిటినీ బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, మరి ఆ పాదాలకు ఉన్నటువంటి ఆ ఇనుము, మట్టిని కూడా పగలగొట్టినట్లు, తుత్తినీలు చేసినట్లు, నాశనము చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ నాశనము చేసినటువంటి ఈ చేతి సహాయము లేకుండా తీయబడిన ఈ రాయి ఎవరంటే ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ప్రపంచ దేశాలకు మంచి ముగింపును ఆయన ఇస్తూ ప్రియులారా, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుగురించే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44లో ఉన్న భాగాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగయుగముల వరకు నిలుచును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ చేతి సహాయం లేకుండా తీయబడిన ఈ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనం చెప్పుకున్నాం. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, ఆయన సజీవమైన రాయి అని. పిల్లల గనుక మునుపు చెప్పినటువంటి ఆ రాజ్యాలన్నిటినీ కూడా నాశనము చేసి ఈ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అయినటువంటి యేసు ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచి తన రక్తములో కడగబడి తన బిడ్డలుగా మరణము వరకు నమ్మకస్తులుగా జీవించే వారి కొరకు ఈ శరీరము నుండి వేరై ఆత్మ శాశ్వతం జీవించే ఒక రాజ్యాన్ని ఆయన నిర్మించారు. ప్రియులారా, ఆ రాజ్యమును గురించే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రాజ్యానికి ఉన్న గొప్పతనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు స్థాపించే ఆ రాజ్యానికి దానికి అన్నిటికీ నాశనము కలుగుదని. రెండవది ప్రియులారా, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదని. మూడవది, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయనని. నాలుగవది, అది యుగయుగములు నిలిచే రాజ్యమని. ఇటువంటి గొప్ప శాశ్వత రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటి గొప్ప శాశ్వత రాజ్యాన్ని దేవుడు మన కొరకు మరి ఆయన నిర్మించి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ రాజుల కాలంలో అనేటప్పటికీ మనం అనుకుంటాం, ఒకవేళ ఈ రాజ్యము నెబుకద్నెజరు కాలంలోనో లేక దర్యావేషు కాలంలోనో కోరేషు కాలంలోనో లేక అలెగ్జాండరు కాలములోనో అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, వారి కాలములో ఈ రాజ్యము స్థాపించబడలేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా పతనమైపోయి నాశనం అయిపోయిన తదుపరి ఈ యొక్క రాజ్యము దేవుడు స్థాపించబోతున్నాడు. ప్రియులారా, ఈ రాజ్యాన్ని పొందుకునేటటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలి. దీని గురించి చెప్పకముందు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఈ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయని ఒక సందర్భంలో చూసాం. చేతి సహాయము లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయని మనం చూస్తున్నాం. ఈ పర్వతం గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ పర్వతము నుండి అని కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. సభాపర్వతం అని యెషయా గ్రంథము నుండి మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం మనకు తెలియజేసేది ఏంటంటే దేవుడు పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చారనే విషయం ఒక అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. రెండవ అర్థము, ఇక్కడ పర్వతం అని రాయబడిన సందర్భం క్రీస్తు వచ్చిన యూదా రాజ్యమునకు గుర్తుగా ఉన్నది ఇక్కడ పర్వతము. అంతేకాదు ప్రియులారా, చేతి సహాయము లేకుండా అనగా పురుష సహాయము లేకుండా స్త్రీ ద్వారా పరిశుద్ధాత్మ వలన గర్భమును మరి కన్యమరియ దాల్చడాన్ని బట్టి పరిశుద్ధముగా పరిశుద్ధునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ప్రియులారా, ఈ ప్రతిమ మనకు తెలియజేసే సత్యం ఏంటంటే ప్రియులారా, మానవ రాజ్యములు మానవ పరిపాలనలు ముగించబడి దేవుని దైవ శాశ్వత రాజ్యము ఆరంభమై భూతలమంతా వ్యాపించునని ఈ ప్రతిమలో ఉన్న ఆయా భాగాల యొక్క వివరణ మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, ఇప్పుడు దేవుని రాజ్యాన్ని మనం ఆత్మీయంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. రానటువంటి కాలములో
లేక భవిష్యత్తులో ప్రత్యక్షముగా దేవుని యొక్క మహిమను, దేవుని చూసే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించబడమే కాకుండా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, అప్పుడు వారు ఆయనకి ప్రజలయుందురు, ఆయన వారికి దేవుడై ఉండును అనే ఆ ఒక ప్రవచన నెరవేర్పు బహిరంగంగా ప్రత్యక్షముగా దేవుని యొక్క మహిమలో దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని ఆ రాజ్యములో, ఆ శాశ్వత రాజ్యములో దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడనే విషయం ఈ ప్రతిమ యొక్క భాగాల చివరలో ఉన్నటువంటి ఆ పాదములను, ఆ భాగాలన్నిటినీ కూడా చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి పగలగొట్టుట ద్వారా, తుత్తునీరుగా చేయటం ద్వారా ఈ సత్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. ప్రియులారైతే ఈ మహిమగల రాజ్యము ఎప్పుడని మనం ఆలోచన చేయొచ్చు. ఈ మహిమగల రాజ్యాన్ని ఎప్పుడు మనం అనుభవించగలమంటే ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి 1000 ఏండ్ల పరిపాలన తదుపరి ఈ మహిమగల రాజ్యాన్ని మనం ఎదుర్కోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ మహిమగల రాజ్యం గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అది దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అని. దానిలో స్థానాన్ని నీవు పొందుకోవాలి, దానిలో స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే మొదట నీవు ఏమై ఉన్నావో నీవు తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డ. మొదట మనం ఏమై ఉన్నామంటే పాపులమై ఉన్నామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుగురించి కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించనని కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. పాపం అనేది మనిషిని పాపిగా మార్చింది. అందుగురించి దేవుని వాక్యం చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఏ పరలోకము నుండి అయితే భూలోకానికి దేవుడే మానవునిగా యేసు ప్రభువుగా వచ్చారో ఆ యేసు ప్రభు వారి ద్వారానే ఆ మహిమగల రాజ్యములో మనం ప్రవేశించగలం. అది గురించి ఆయన అన్నారు, ఆ పరలోక రాజ్యములోనికి వెళ్ళాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరో ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించలేరని. కనుక ఈ సమయంలో ఈ సందేశము ద్వారా నేను మీకు తెలియపరిచిన విషయం ఏంటంటే ప్రియులారా, చేతి సహాయము లేకుండా తీయబడిన ఈ రాయి ఆ ప్రతిమలో ఉన్నటువంటి భాగాలన్నిటినీ కూడా ఏమి చేసి ఉన్నదో మనం తెలుసుకుని ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ రాజ్యాలన్నిటిపై సంపూర్ణ ఆధిపత్యము కానీ, సంపూర్ణ జయము కానీ, సంపూర్ణ ఈ రాజ్యాలకు ముగింపు కానీ అది క్రీస్తు వలన కలిగి ప్రియులారా భవిష్యత్తులో దేవుని సంకల్ప పరమగా ఒక మహిమగల రాజ్యము స్థాపించబడబోతుంది. ఆ రాజ్యములో నీవు నేను ఉండాలని మరొకసారి ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ చేతి సహాయం లేకుండా తీయబడిన ఈ రాయనటువంటి క్రీస్తుకు, ఆయన కృపకు కానీ, ఆయన దయకు కానీ, ఆయన రక్షణకు కానీ ఒకవేళ మనం దూరంగా ఉన్నామా, ఈ సందేశం ద్వారా ఆయన్ని మన హృదయాల్లోనికి, మన కుటుంబాల్లోనికి చేర్చుకొని ఆ రాజ్యములో స్థానాన్ని ఆయన ద్వారానే మనకు అనుగ్రహించబడుతుందని మనం తెలుసుకొని ఆయనలో మనం ముందుకి సాగిపోదాం. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ వర్తమానాన్ని ఆలకించిన మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని సేవకునిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.